వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారనమాట, జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ శ్రీదేవి పాతివ్రత్య ధర్మానికి గుర్తుగా వాళ్ళని పట్టించుకోలేదు అని అనుకోవాలి కానీ, ఈవిడికి ఇంత పొగరేమిటి, అక్కడ వాళ్ళందరూ ఆలోచిస్తుంటే చూస్తుంటే ఈవిడినే గమనిస్తుంటే ఈవిడికే నమస్కరిస్తుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయిందని అనకూడదు. ఆవిడ పాతివ్రత్యం ముందర ఇంకేమీ ఆవిడకి కనపడవు. ఆవిడ భర్తే ఆవిడకి ప్రధానం అనమాట. ఆ భర్త గారు వచ్చాక ఎన్నో రోజుల తర్వాత ఆయనకి నమస్కరించుకుని ఆయన్ని చూసుకుని బాగున్నారా అని అడిగి అప్పుడు వీళ్ళందరినీ పట్టించుకుంటుంది. అంతేకాని ఆయన్ని మీరు వెళ్ళండి లోపలికి వెళ్ళి అక్కడ అన్నీ రెడీ చేసి పెట్టని తినండి అని అనరు. తెలిసిందా? అందుకని ముందు ఆయన బాగోగులు చూసుకుని అప్పుడు, అంటే ఇంట్లో ఉండేటటువంటి తల్లికి కూడా చెప్పేటటువంటి విషయం అదనమాట. ముందు యజమానిని కాపాడుకో, నువ్వు ఇన్ని చేయగల సమర్థురాలివి. స్త్రీ శక్తి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదమ్మా. ఇల్లు చూడగలదు, పిల్లల్ని చూడగలదు, బయట కూడా చూడగలదు. కానీ ఇంకా అక్కర్లేని వాటికి పాకులాడకూడదు. అది మనకు అవసరం లేని విషయం. కానీ అవసరమైతే ఏదన్నా చేయగల శక్తి స్త్రీకి ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. వైరించం కిరీ